దాల్వాలో సాగు చేసిన వరి పైరు కోతలు పూర్తయ్యాయి. సార్వా సాగు ఆరంభం కానుంది. ఈ సమయంలో పంట కోతల అనంతరం మిగిలిపోయిన వరి కొయ్యలను, గడ్డిని రైతులు కాల్చడం చేస్తుంటారు. ఇలా చేయడం వల్ల వాతావరణ కాలుష్యం ఏర్పడుతుంది. అలా కాకుండా పంట వ్యర్థాలను పొలంలోనే కలియదున్నితే అవి కుళ్ళి సేంద్రియ ఎరువుగా మారి పంటకు కావాల్సిన పోషకాలను అందిస్తాయి. అంతేకాకుండా నేల తయారీ, ఎలుకల నివారణకు కూడా ప్రస్తుత సమయంలో సరైన జాగ్రత్తలు తీసుకోవటం ఎంతైనా అవసరం. వరి పొలాల యాజమాన్యం గురించి వివరాలు తెలియజేస్తున్నారు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, పశ్చిమ గోదావరి జిల్లా ఉండి కృషి విజ్ఞాన కేంద్రం ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ డాక్టర్ ఎన్ మల్లికార్జునరావు. ఈ సంవత్సరం తర్వాత పంట వరి కోత అయిపోయినాయి జరిగినాయి. అయితే వరి కోత తర్వాత కూడా కొన్ని రకాల కార్యక్రమాలు కూడా చేపట్టినట్లయితే వరిలో వచ్చే ఖరీఫ్లో వచ్చే పురుగులను, తెగుళ్ళను కూడా కొంతవరకు నివారించడానికి అవకాశం ఉంటుంది. అయితే ఇందులో వేసవిలో చేపట్టవలసిన కొన్ని చర్యలు కనుక తీసుకున్నట్లయితే వేసవి దుక్కులు అనేవి మనం తప్పనిసరిగా చేపట్టాల్సి ఉంటుంది. వేసవి దుక్కులు చేయడం వల్ల ఈ వరి మొళ్ళలో దాక్కున్న మన కాండం దల్చే పురుగు అన్నీ కూడా చనిపోవడం జరుగుతూ ఉంటుంది. అంతేకాకుండా ఈ కలుపు మొక్కలు కూడా చాలా వరకు చనిపోతాయి. అయితే ఈ కలుపు మొక్కల ద్వారా కూడా మనకి వరికి వచ్చే కొన్ని రకాల డిసీజెస్, బ్లాస్ట్ లాంటి డిసీజెస్ కూడా కొన్ని రకాలు తగ్గడానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా కొన్ని రకాల తెగుళ్ళు కూడా పోతాయి. కాబట్టి కలుపు మొక్కల నివారణ కూడా వేసవి దుక్కుల వల్ల కూడా పోతుంది. అంతేకాకుండా ఈ పంటల మోళ్ళన్నీ కూడా బాగా భూమిలో కప్పబడి అవన్నీ కూడా కుళ్ళి మనకి పంటకు కావాల్సిన కొంత సేంద్రియ పదార్థం కూడా వస్తుంది. కాబట్టి వేసవి దుక్కులు అనేవి తప్పనిసరిగా చేసుకోవాలి. అంతేకాకుండా ఎవరైతే అవకాశం ఉందో, ఎక్కడైతే కొంచెం టైం ఉందో వాళ్ళు కూడా ఈ పచ్చిరొట్ట ఎరువులు లాంటివి కూడా వేసుకోవచ్చు. జనుము కానీ, జీలుగు కానీ లాంటి పంటలు వేసుకొని కొంత వచ్చిన తర్వాత కొన్ని రోజుల తర్వాత కూడా వాటిని నేలలో బాగా దున్నుకున్నట్లయితే బాగా కలిసేలాగా మనకి నత్రజని వినియోగం కూడా బాగా పెరుగుతుంది. కాబట్టి కొంత యూరియా వాడకాన్ని కూడా మనం తగ్గించుకోవచ్చు. అట్లాగా తర్వాత గట్ల విషయానికి వస్తే ఎలుకల సమస్య అనేది ప్రధాన సమస్య మన గోదావరి జిల్లాలో. కాబట్టి ఆ ఎలుకల నివారణకు గట్లు సాధ్యమైనంత వరకు తక్కువగా ఉండేలా చూసుకోవాలి. తర్వాత వేసవిలో గట్ల మీద ఎలాంటి కలుపు లేకుండా చూసుకొని చాలా వరకు శుభ్రంగా చేసుకొని గట్లు చాలా వరకు చిన్నవిగా చేసుకొని ఉన్నట్లయితే మనకు చాలా వరకు ఎలకల సమస్య తగ్గుతుంది. అంతేకాకుండా ఈ సీజన్లో కూడా ఎక్కడైతే మనకు ఎలకలన్నీ కూడా పంట కోత అనంతరం గట్లలో చేరుకుంటాయి. కాబట్టి మనము బ్రాహ్మడాలన్నీ మందులతో కూడా ఒక్కసారి విషపేర్లను కనుక పెట్టుకున్నట్లయితే చాలా వరకు కూడా ఎలకలను కూడా నివారించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇలాంటి చర్యలన్నీ కూడా వేసవిలో కనుక చేసినట్లయితే సార్వాలో వచ్చే కొన్ని రకాల పురుగులను కానీ, తెగుళ్ళను కానీ, అలాగే ఎలకలను కూడా కొంతవరకు నివారించుకోవడానికి అవకాశం ఉంటుంది.